బాబు బాబు సార్ అక్కడ ఏదైనా పెంచింగ్ ఉంటే అంటే కరెంటు తగలకుండా ఏమన్నా ఉంటే ఆ ఖర్చు పల్మనేరు భరిస్తుంది. చెట్లు మాత్రం ఉండాలి. అందుకని మీ సార్ ఏడీ సార్ మీటింగ్ రాలేదు, అది కొంచెం కోఆర్డినేట్ చేస్తాం. మీటింగ్ చేస్తాం. ఇప్పుడు సీతారాం ఇన్సులేషన్ వేసి ఆ మొక్కని కట్ చేయకుండా కార్యక్రమ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేయడం వల్ల కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది, ఆ ఇబ్బంది లేకుండా మనం చేయాలి. సార్ ఇప్పుడు మీటింగ్లో వాళ్ళకంతా వెంకయ్య వెనక్కిరా చెట్లు లేవంటే సీనన్న దూరంగా దూరంగా పో. వాళ్ళు డిస్టర్బ్ కాదు, అది డిస్టర్బ్ కాదు. ఈ పక్క ముందర పక్క కూడా చేసుకోండి. ఓకే అయ్యప్పా నమస్కారం, శుభాకాంక్షలు. చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ముఖ్యంగా మనము సహజ వనరులను లెక్కకు మించి వాడడం వల్ల మనకు అన్ని రకాల కాలుష్యాలు, తర్వాత సహజ వనరులను డిప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతున్నాము. ప్లాస్టిక్ వల్ల కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ జరిగి అనేక రకాల వ్యాధులు, మిగతా పొల్యూషన్ అంతా జరుగుతుంది. తర్వాత మనకు ఎక్కువగా ఈ వాయు కాలుష్యము, తర్వాత నీటి కాలుష్యం కూడా జరుగుతూ ఉంది. సహజ వనరులను ఎక్కువగా లెక్కకు మించి వినియోగించడం వల్ల శిలాజ ఇంధనాలను మనకు టెంపరేచర్ అనేది పెరిగి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతూ ఉంది. దానివల్ల మనకు హిమానీ నదాలు కూడా విపరీతంగా కరిగిపోయి మనకు సముద్రము మట్టం కూడా ఎక్కువగా పెరిగి తర్వాత మనకు అక్కడ ఉన్నటువంటి ఆవాసాలు, తర్వాత జీవరాశులు కూడా నాశనం అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ నివారించాలి. తర్వాత మానవ మనుగడ సాధించాలంటే అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడాలి. చెట్లను ప్రతి ఒక్కరు కూడా నాటి ప్రతి ఒక్కరు కూడా పరిరక్షించాలి. పర్యావరణాన్ని చెట్లను నాటాలి. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం. ఇదే నా ప్రపంచ పర్యావరణ దినోత్సవ మెసేజ్. థ్యాంక్ యూ. రేఖ ఎక్కడుంది? రేఖ చెప్పలేదు. ఈ పక్కన ఉండేవంతా రేఖ. నువ్వు వెనక్కి రామ్మా. రావులా దీని నుంచి అందరికీ నమస్కారము. నేను సిబి వేణుగోపాల్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, పల్మనేరు. ఈరోజు అందరికీ పర్యావరణ దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పర్యావరణ దినోత్సవం అనేది మనం 1885 నుంచి ప్రతి జూన్ 5th రోజు జరుపుకుంటున్నాము. ఈ జూన్ 5th 2026 సిగ్నిఫికెన్స్ ఏమంటే మనము గవర్నర్లైన నారా చంద్రబాబు మన సీఎం గారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి చేతుల మీదుగా ఈ సంవత్సరము 2.5 crores
సీడ్ బాల్స్ అనేది తయారు చేస్తున్నాం అన్నమాట. మొత్తం రాష్ట్రం మొత్తం 2.5 crores సీడ్ బాల్స్ తయారు చేసి ప్రతి అడవి ప్రాంతంలోనూ ఎక్కడెక్కడ రేంజ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ మొక్కలు లేవో అడవిలో కూడా ఎక్కడెక్కడ పలచగా ఉంటుందో ఇక్కడంతా సీడ్ బాల్స్ అనేటివి ఈ మాన్సూన్ సీజన్లో చల్లుతాం అన్నమాట. అట్లాగే మన డిస్టిక్లో 10 లక్షల సీడ్ బాల్స్ని వేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. మన టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్ చూసుకుంటే 6 lakhs, సోషల్ ఫారెస్ట్ డివిజన్ చూసుకుంటే 4 lakhs. ఈ విధంగా 10 లక్షలు సీడ్ బాల్స్ అనేటివి ఈసారి మనము డ్రోన్ సహాయంతో చేస్తాము. తర్వాత మామూలు బై హ్యాండ్ కూడా డిస్పర్సల్ చేస్తాం అన్నమాట. మొత్తం అడవి ప్రాంతం అయితే బయట అయితే ఎక్కడైనా కానీ మనకి చెట్లు తక్కువ ఉన్న చోటంతా చేస్తాం. అట్లాగే ఇదొకటి ఒక మ్యాసివ్ టార్గెట్. ఈ సీడ్ బాల్ అనేది ప్లాంటింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ చాలా ప్లాంటింగ్ ప్రోగ్రామ్స్ అనేటివన్నీ పెట్టాము. మనము 2040 కల్లా 50% గ్రీనింగ్ అనేది మన రాష్ట్ర మొత్తం 50% గ్రీనింగ్ అయిపోవాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పిలుపునిచ్చారు. దానికి తగ్గట్టు మన డిస్టిక్లో 34% ఫారెస్ట్ ఉన్నాయి. ఇంకా అంటే 16% మనము ఫారెస్ట్ పెంచుకోవాలి. అట్లా 50% గ్రీనింగ్ అనేది మనం అచీవ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్క సందర్భాన్ని పర్యావరణ దినోత్సవం అయితే ఏమి, తర్వాత వనమహోత్సవాలు అయితే ఏమి, కార్తీక వనమహోత్సవాలు అయితే ఏమి, అట్లాగే August 15th, January 26th అన్ని ఈవెంట్స్లో మనం ప్లాంటింగ్ సీడ్ బాల్స్ అనేది వేసి మనము ఈ గ్రీన్ కవర్ అనేది పెంచాలని చూస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. పర్యావరణ దినోత్సవానికి సందర్భంగా మరి మన ఆర్డీఓ మేడం గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. మరి అయితే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం మెడికల్గా అయితే నేను చెప్పదలుచుకున్నాను. మరి కోవిడ్ టైంలో ఈ చెట్లు లేకపోవడం వల్ల ఆక్సిజన్ తక్కువై, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. సో అప్పుడు మనకి విలువ తెలిసింది, లైక్ ఆక్సిజన్ అంటే ఎంత నీడ్ ఉంది అనేది ప్రపంచం అంతా కూడా తెలుసుకున్న పరిస్థితులు. కాబట్టి ఇదే కాకుండా ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ కారకాలవి ఎక్కువ అవడం, దాన్ని కాంపెన్సేట్ చేయడానికైనా మనం పర్యావరణాన్ని పెంపొందించుకుంటే మంచిదని నా ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనం నేర్పించాలి. కంపల్సరీగా మనం మన పిల్లలకి చెప్పాలి, ఒక చెట్టు నాటాలి, ప్రతిరోజు ఆ చెట్టుకు నీళ్లు పోసి అది మంచిగా పెరిగేటట్టు మనం చూడాలి అని వాళ్ళకి కూడా ఈ ప్రకృతితో అనుబంధాన్ని పెంచాలి. నా బాధ్యత మనకు ఉంది అని తెలియజేస్తుంది.